కేంద్ర అఖిలపక్ష కీలక సమావేశం, పాక్పై వ్యూహాత్మక ప్రతిస్పందనలపై చర్చ. సరిహద్దుల్లో కొనసాగుతున్న ఎదురుకాల్పులు, భారత సైనికుడు లాన్స్ నాయక్ దినేష్ కుమార్ మృతి. చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీలో 31 అంశాలపై కీలక చర్చలు. తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు, ఉగ్రదాడి నేపథ్యంలో ఆందోళన, అపచారంగా భావిస్తున్న భక్తులు. డీటెయిల్స్ చూస్తే, పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సైనిక చర్యకు దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ అంశంపై ఢిల్లీలో జరిగిన గత అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకతాటిపైకి వచ్చాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు నిన్ననే సమావేశమై ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరపున రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సైనిక చర్యను ప్రభుత్వం అఖిల పక్షానికి వివరించనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సైనిక చర్య అమలు క్రమాన్ని ప్రతిపక్షాలకు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ అంతర్గత భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు అమిత్ షా తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని సరిహద్దు రాష్ట్రాలకు ఆయన సూచనలు చేశారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ దేశ భద్రత విషయంలో తమ సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల వారు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల అఖిలపక్ష సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా రిజిజు, అదేవిధంగా అనేక మంత్రులు పాల్గొన్నారు. అధికార పక్షంతో పాటు విపక్షం కూడా పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం ఆయన శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల అఖిలపక్ష సమావేశం జరిగింది. ఏ తీర్మానాలు చేసుకున్నారు? ఆ పక్కన ఉన్నటువంటి మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలను కూడా హెచ్చరించినట్టు తెలుస్తా ఉంది. దీని మీద మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? రహీమిగా మరి పహల్గాం దాడి ఘటన తర్వాత భారత్ అయితే ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇదే క్రమంలో పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాద చర్యలపై కూడా ఉక్కుపాదం బిగించిందని చెప్తారు. ఇక మొన్న రాత్రి స్థావరాలపై మరి దాడి నిర్వహించి ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. ఇదే క్రమంలో ఇక భారత్ జరిపిన ఈ దాడిలో సుమారు 90 నుంచి 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారనే సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక పాకిస్తాన్ తో యుద్ధం చేయక తప్పదనే దిశగా కూడా కేంద్రం అడుగులు వేస్తుంది. సో దీంట్లో పాకిస్తాన్ నుంచి కూడా మరొకసారి ఇక యుద్ధం విషయంలో కూడా మరి భారత్ మా దేశ ప్రజలపై దాడి చేసింది. దానికి తగిన రీతిలో పాక్ సైన్యం కూడా బదిలిస్తుందని చెప్పి ఆ యొక్క పాక్ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ షరీఫ్ కూడా ప్రకటించడంతో మొత్తానికి 2 దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇదే క్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో వివిధ దళాలతో ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క పాక్ భారత్ సరిహద్దుల్లో జరుగుతున్న ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్పై దృష్టి సారిస్తారు. ఇదే క్రమంలో మరి దేశమంతా ఉగ్రదాడి విషయంలో కావచ్చు, తర్వాత పాకిస్తాన్ తో యుద్ధం విషయంలో కావచ్చు ఒక ఏకాభిప్రాయం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మరి ఇక తాజాగా ఇప్పుడు ఒక భేటీ కూడా అఖిలపక్షం భేటీ కూడా నిర్వహించారు. దీంట్లో మరి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులంతా పాల్గొన్నారు. నిన్ననే సిడబ్ల్యూసీ మీటింగ్ లో కాంగ్రెస్ కూడా మరి భారత సైన్యం చేస్తున్న ప్రతి చర్యకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పడమే కాకుండా మొత్తానికి ఈ అంశంలో ఇక భారత్ లోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కూడా మరి ఇక అన్ని వర్గాల వారు కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు తాజాగా ఢిల్లీలో మరి అఖిలపక్ష భేటీ కూడా కొనసాగుతుంది. ఈ భేటీకి మరి అన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా హాజరు కావడం మరి చెప్పచ్చు. రక్షణ శాఖ ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ పై జరిగిన పరిమాణాలన్నింటినీ కూడా ఆయన అఖిల పక్షానికి వివరిస్తున్నారు. సో అఖిలపక్షం భేటీకి అందరూ హాజరు కావడం పట్ల
ఖచ్చితంగా భారత సైన్యం కావచ్చు, మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పాకిస్తాన్ పై యుద్ధం విషయంలో అందరూ కూడా ఏకతాటిపై కూడా మరి ముక్త కంఠంతో కూడా మరి మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రహీం. శ్రీనివాస్, ఈ భారత ఆర్మీ ఏ విధంగా వెళ్ళి ఉగ్రదాడి చేసి ఆ స్థావరాలను కనుక్కొని 9 స్థావరాల మీద ఏదైతే దాడి చేసి మళ్ళీ విజయవంతంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా వెనక్కి వచ్చారు. దాన్ని మన భారతీయులంతా ప్రతి గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ ప్రధాన నగరాల్లో జాగ్రత్త ఉండమంటే హెచ్చరిస్తున్నారు. ఈరోజు కూడా అఖిలపక్ష సమావేశంలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వీరందరూ కూడా మన భారతదేశం ఉన్నటువంటి పొరుగుర అంటే పాకిస్తాన్ ఆనుకుని ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలంటే హెచ్చరిస్తున్నారు. అంటే దీన్ని ఎలా తీసుకోవాలి? యుద్ధ వాతావరణం ఉందని తీసుకోవాలా, లేకపోతే విజయవంతంగా వెనకొచ్చారంటున్నారు? ఎలాంటి వాతావరణం ఉంది? దీని గురించి మీ అప్డేట్ ఏంటి? రహీం, యుద్ధం అయితే మొదలైంది, అందులో ఎలాంటి సందేహం లేదు. యుద్ధం కొనసాగుతూనే ఉంది. మన పహల్గామ్ లో వాళ్ళు మనల్ని కదిలించారు. దానికి ప్రతిచర్య కూడా ఉగ్రవాద స్థావరాలపై మన భారత సైన్యం కాల్పులు జరిపింది. దీంట్లో మనం మొదటి దశ విజయం సాధించినట్టే. అయితే దీన్ని పాకిస్తాన్ కూడా ప్రతీకార చర్య కూడా భావిస్తోంది. ప్రతీకార చర్యలు ఉంటాయని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇక భారత్ లో మరి పాకిస్తాన్ భారతదేశంపై ఎలాంటి దాడులు నిర్వహిస్తుందనే విషయంలో కూడా మరి రక్షణ శాఖ కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంది. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలను కావచ్చు, తర్వాత సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఇప్పటికే మరి పాక్ ఏదైతే మన భారత సైన్యం 9 స్థావరాల్లో జరిపిన దాడుల విషయంలో కావచ్చు, తర్వాత ఇక పాక్ సైన్యం కూడా మరి సుమారు 10-15 మంది భారతదేశానికి సంబంధించిన ప్రజల్ని కాల్చి చంపడం కావచ్చు, అందులో 4-5 పసిపిల్లలు కూడా ఉండడం కావచ్చు. పాక్ ప్రతీకార చర్య తీర్చుకునేందుకు కూడా ఎదురు చూస్తుంది. ఇదే క్రమంలో మరి కేంద్ర సర్కారు కూడా సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలను అప్రమత్తం చేస్తుంది. ఇక ఉగ్రవాద స్థావరాలపై దాడిని విజయవంతంగా మనం చేశాము, కానీ ఆ విజయోత్సవాలు కూడా నిర్వహించుకుంటున్నాము. కానీ దీంట్లో పాక్ మాత్రం ఖచ్చితంగా బదులు తీర్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉంటుంది. ఈ అంశంలో మరి భారత్ కూడా అప్రమత్తంగా ఉండడానికి కూడా ఈ యొక్క మా భారత ప్రజల మద్దతు పొందడం కోసం కావచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి, దీని పట్ల మరి అప్రమత్తంగా ప్రజలను ఎలా ఉంచాలనే క్రమంలో కూడా మరి ఈ యొక్క మాక్ డ్రిల్ కూడా నిర్వహించిన పరిస్థితి నాకు తెలిసిందే. ఇదే నేపథ్యంలో దేశ ప్రజలను అప్రమత్తం చేస్తున్న క్రమంలో సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కావచ్చు, ప్రజలను కూడా మరి పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉంది కనుక అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. సో మొత్తానికి దేశవ్యాప్తంగా మరి యుద్ధం జరుగుతున్న అంశంలో మరి పాకిస్తాన్ దాడి చేసే క్రమంలో ఎక్కడెక్కడ దాడి చేస్తుందో అక్కడక్కడ కూడా మరి ఆ ప్రభుత్వాలను కావచ్చు, ఆ ప్రజల్ని కావచ్చు, అక్కడ సైనిక చర్యలు కావచ్చు, పోలీసు అధికారులను కూడా అప్రమత్తం చేసే దిశగా కూడా మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నిన్న స్వయంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా ఈ యొక్క యుద్ధం విషయంలో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. మరి మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తో పాటు విజయవాడ, వైజాగ్ 3 ప్రాంతాలను కూడా ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి కూడా మరి యుద్ధం విషయంలో కావచ్చు, అలాగే మరి ఏకకాలంలో 9 చోట్ల ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి మరి తీవ్రవాదులు మట్టుపెట్టిన విషయంలో ఒకవైపు అభినందిస్తూనే మరొక వైపు మరి అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతోంది. ఈ అంశంలో మరి కూడా సో ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో అక్కడ కూడా అప్రమత్తంగా ఉండేందుకు కూడా పోలీస్ శాఖను కూడా అప్రమత్తం చేశారు. సో ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడబోవట్లేదు, ఖచ్చితంగా మరి అందరం ఏకతాటిపై ఉండాల్సిందని కూడా చెప్పడం కావచ్చు. నిన్న హైదరాబాద్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మీడియాతో మాట్లాడారు. సో ఇన్ని రోజులు కవ్విస్తూ చంపుతూ పోతుంటే మనం చూస్తూ ఊరుకోము, సో ఖచ్చితంగా బదిలిస్తామని చెప్పిన నేపథ్యంలో మరి మొత్తానికైతే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఇక అప్రమత్తం చేసే దిశగా కూడా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సో ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా పాక్ భూభాగంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. మరోవైపు సరిహద్దులో పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. కుప్వారా, బారాముల్లా, ఉరి, ఆఖ్మూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ బలగాలు మోర్టార్ షెల్లింగ్, ఫైరింగ్కు పాల్పడుతున్నాయి. ఈ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతుంది.
నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతుండటంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాను వీరమరణం పొందారు. పాక్ షెల్లింగ్లో గాయపడిన 5వ ఫీల్డ్ రెజిమెంటల్కు చెందిన లాన్స్ నాయక్ దినేష్ కుమార్ అమరుడైనట్లు వైట్ నైట్ కోర్ ధృవీకరించింది. గత 14 రోజులుగా పాక్ బలగాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 12 మంది భారత పౌరులు మృతి చెందగా 57 మంది గాయపడినట్లు సైన్యం వెల్లడించింది. తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టిన తీవ్ర కలకలం రేపింది. ఆగమ శాస్త్ర నిబంధనల విరుద్ధంగా ఆలయంపై విమానాలు వెళ్లడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదుల చర్యల కారణంగా తిరుమలకు ముప్పు పొంచి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగమన శాస్త్ర నిబంధనల విరుద్ధంగా తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఆలయంపై నుండి విమానం వెళ్ళింది. విమానం వెళ్లడాన్ని చూసి తిరుమలలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం మాత్రం శూన్యం. కాగా నేడు విమానం చక్కర్లపై టీటీడీ భద్రతా అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు దేశంలో ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో తిరుమలకు ప్రమాదం ముప్పు పొంచి ఉంది. అంతకుముందు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో దాడి తర్వాత తిరుమలలో హై అలర్ట్ ప్రకటించింది. తిరుమలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తుల వాహనాలను తనిఖీ చేశారు. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని అక్బర్ నగర్ ప్రాంతంలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీశాయి. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా సహాయంతో అనధికారికంగా నిర్మించబడిన షాపులను అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో స్థానికులు ప్రతిఘటిస్తూ హైడ్రా జేసీబీకి ఎదురు నిలిచారు. కొంతమంది జేసీబీ ముందు పడుకొని కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు స్థానికులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ చర్యలకు వ్యతిరేకంగా ఏఐఎంఐఎం పార్టీకి చెందిన కార్పొరేటర్లు హైడ్రా అధికారులపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజలను దేనిని ముందుగా తెలియజేయకుండా అకస్మాత్తుగా కూల్చివేతలు చేపట్టడం అన్యాయమన్నారు. ఆపరేషన్ సింధూర్కు సెల్యూట్ చేస్తున్నారు మెదక్ జిల్లా వాసులు. పాకిస్తాన్ ముష్కరులను తుడిచిపెట్టుకోవాల్సిందే అని చెబుతున్నారు. ఆర్మీ ప్రతినిధులుగా 2 మహిళలు సోఫియా కురేషి, ఓమికా సింగ్లు నిలవడం మహిళలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మాక్ డ్రిల్ ప్రజలను మరింత చైతన్యవంతులను చేస్తుందని చెబుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి గౌడ్ అందిస్తారు. సింధూర్తో ముష్కర ముక్కలపై దాడి చేసి తుదముట్టించినటువంటి ఆర్మీ జవాన్ల తీరుపైన హర్షం వ్యక్తమవుతుంది. రానున్న రోజుల్లో ఎలాంటి దాడి జరిగినా తామంతా ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్టుగా ఆయా ప్రాంతాల నుంచి ఉన్నటువంటి ప్రజానికం కూడా తమ యొక్క ధీమాను ధైర్యాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒక్కసారిగా ముష్కర ముక్కలను అంతం చేసినటువంటి ఆర్మీ జవాన్లకు సెల్యూట్ చేస్తున్నారు మన మెదక్ జిల్లా వాసులు. వాళ్ళ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది, వాళ్ళ ఒకవేళ దాడులు జరుగుతాయనుక ఏ విధంగా ఎదుర్కొంటామనేటువంటి అంశానికి వాళ్ళు ఏ రకంగా సిద్ధంగా ఉన్నటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఆపరేషన్ సింధూర్ తర్వాత మీలో కలిగినటువంటి భావన ఏంటి? మొదటగా పహల్గామ్లో జరిగినటువంటి దాడి, ఎవరైతే మన 26 మంది పర్యాటకుల మీద జరిగిన దాడి ఏదైతే ఉందో అది చాలా హేయమైన చర్య, అతి క్రూరమైనది. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ జరిగిన సంఘటనతో మా మనసులు చాలా క్షోభించాయి. ఒక భారత స్త్రీ తన సింధూరానికి సౌభాగ్యానికి ప్రతీకగా భావించినటువంటి సింధూర్ని మత ప్రాతిపదికంగా మత ఆధారంగా వారిపైన దాడి చేసి వారి భర్తలని వాళ్ళ కళ్ళ ముందే చంపడం చాలా కిరాతకమైనది. దానికి ప్రతి దాడిగా మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఒక మహిళ సింధూరానికి ఎంతైతే ప్రాధాన్యత ఇచ్చారో ఆ సింధూరానికి ప్రతీకగా ఆ ఆపరేషన్కి కూడా సింధూర్ అని పేరు పెట్టి 9 ఉగ్ర స్థావరాలపైన దాడి చేసి వాటిని నిర్మూలించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అండ్
ఇట్లాంటి విపత్కర సమయాలలో దేశ ప్రధాని అది పార్టీలకు అతీతంగా ఎవరైనా కానివ్వండి, ప్రతి ప్రజలు మన ప్రధానికి బాసటగా నిలవాల్సిన సమయం ఇది. మన దేశ ప్రజలందరూ ఒకటిగా ఉండి ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో మన జాతి సమగ్రతను సౌభ్రాతృత్వాన్ని కాపాడే విధంగా అందరూ ప్రవర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లా దాడి చూస్తే మీరు ఎలా ముందుకెళ్తారు? ఎలా ఇలాంటి దాడి సమయాలలో ఇప్పుడు మనం ప్రతీకార చర్యగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ని జరిపామో దానికి ప్రతి దాడిగా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా మనము సివిలియన్స్ని టార్గెట్ చేయలేదు, ఓన్లీ ఉగ్రమూకల పైననే దాడి చేశారు. కానీ పాకిస్తాన్ ఒక కుటిల దేశం, అది కుతంత్రాలకు నిలవైన దేశం కాబట్టి మన ప్రజలపైన వాళ్ళు ఖచ్చితంగా దాడి చేశారు. దానికి సమాయత్తంగా మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి మాక్ డ్రిల్లో భాగంగా ప్రతి ఒక్కరు ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఏ విధంగా అయితే మనం ప్రవర్తించాలి, ఏ విధంగా అయితే మనల్ని మనం రక్షించుకోవాలి, ఏ విధంగా అయితే మన ప్రజలకు ఎట్లాంటి సూచనలు ఇవ్వాలి అనే విధంగా మన మాక్ డ్రిల్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని అందరూ పాటించాలని కోరుతున్నాం. ఆపరేషన్లో ప్రధానంగా ఇద్దరు మహిళలు వేదికపైకి వచ్చి వాళ్ళ యొక్క ఆపరేషన్ ఏ విధంగా చేసినటువంటి విషయాన్ని ప్రకటించడం జరిగింది. దీంట్లో ఏదైతే సింధూర్పేట చేసినటువంటి ఆపరేషన్లో మహిళలే ముఖ్యంగా ఉన్నటువంటి మహిళలు తలుచుకుంటే అటు యుద్ధానికి కానీ అటు ఏదైనా ఒక నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా చూపే విధంగా ప్రభుత్వం ఇద్దరు మహిళలను ముందుకు తీసుకొచ్చి జరిగినటువంటి ఆపరేషన్ ఏ విధంగా జరిగినటువంటి విషయం పైన ప్రపంచానికి కళ్ళగట్టేలాగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సోఫియా ఖురేషీ అదేగా వ్యామికా సింగ్ ఇద్దరు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలందరూ కూడా ఎవరైతే ఫల్గమాలో జరిగినటువంటి దాడిలో సింధూరాన్ని కోల్పోయినటువంటి మహిళలు వాళ్ళ యొక్క వ్యధను చూస్తూ ఈ యొక్క సింధూర్ అనేటువంటి ఆపరేషన్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఇద్దరు మహిళలకు ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు, అదేవిధంగా మహిళలు ఏ విధంగా వారికి సపోర్ట్ చేస్తారు, వాళ్ళ యొక్క ఫీలింగ్ ఎలా ఉందనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే మీరు చెప్పండి. ఒక మహిళగా ఇద్దరు మహిళల్ని కేంద్రం ప్రభుత్వం ముందు తీసుకొచ్చి పెట్టి వాళ్ళు చేసిన ఆపరేషన్ని వాళ్ళ ద్వారానే బయట చెప్పించడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒక మహిళ ఒక భర్తను కోల్పోతే ఎంత బాధగా ఉంటుంది అన్న విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఒక మహిళకు మాత్రమే తెలుస్తుంది. అది అర్థం చేసుకొని మన ప్రధానమంత్రి మోడీ గారు ఇది ముందుకు తీసుకొచ్చి ఒక సింధూరం అని చెప్పేసి అని ఒక ప్రోగ్రామ్ని అటాక్ చేసి ఒక మహిళకు నిలబడి మీకు అండగా ఉంటాము అని చెప్పేసి అని ఎంతో సహకరించి అది చేసినారు. కాబట్టి మేము ఎంతో అది గర్వపడుతున్నాము. ఒక మహిళగా నేను చాలా సపోర్ట్ చేస్తున్నాను. అది సింధూరం అనేది మనం పుట్టుకతో వచ్చింది. ఒక భర్త మన పక్కన ఉంటే ఎలా ఉంటుంది, ఆ భర్త కోల్పోతే ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని మనం డైరెక్ట్గా కళ్ళ ముందటే భర్త చనిపోతే ఎంత బాధగా ఉంటుంది అని చెప్పేసి అని మనము అది అనుభవిస్తే కానీ తెలియదు. అది మన ప్రధానమంత్రి గారికి మేము సహకరిస్తున్నాము. దాంతోపాటు వాళ్ళందరూ మహిళలు కూడా సహకరించాలి, దానికి తగ్గ సహకారం అందించాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మేడం, సార్ మీరు చెప్పండి, మీరు ఎలా చూస్తారు ఈ యొక్క ఆపరేషన్? పహల్గామ్లో జరిగినటువంటి దాడి ఉందో ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఈరోజు సింధూర్ ఆపరేషన్ పేరుట ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో పాకిస్తాన్పై ఖచ్చితంగా ఒక ఆడపడుచు సింధూరాన్ని తుడిచివేస్తే భారతదేశం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అని చెప్పి చూపించడం జరుగుతూ ఉంది. దానికన్నా ముందు ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశం నీళ్ళు తాగుతూ పరదేశం పాట పాడే ఎవరైతే కొంతమంది ముష్కరులు ఉన్నారో వాళ్ళను బహిరంగంగా ఫస్ట్ కాల్చివేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చి దాడి చేసిర్రంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్తోనే వచ్చి ఈ యొక్క దాడిని చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారో వాళ్ళందరినీ కూడా బహిరంగంగా కాల్చివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ఎవరిని ఖండించినా వారి యొక్క దేశభక్తిని వారి యొక్క భావాన్ని పూర్తిగా వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే మహిళల యొక్క సింధూరాన్ని తీసేయడం అనేటువంటిది ఎంత బాధ కలిగిస్తుంది అనే అంశాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అయితే ప్రధానంగా మహిళ చాలా సింధూరాన్ని తన ఒక సొత్తుగా తన యొక్క ఐశ్వర్యంగా భావించేటటువంటి సందర్భంలో ఒక మహిళలను భర్తలను తన మహిళల ముందే హతమార్చినటువంటి ముష్కరులపైన తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి విజయవంతమైన సందర్భంలో వారి ఒక ఆనందం వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో ఎటువంటి దాడులు జరిగినా మాక్ డ్రిల్ నేపథ్యంలో ఒక అవగాహన కలుగుతుందని దానికి తగ్గట్టుగానే మేమంతా కూడా సంసిద్ధులమై ఉన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహిళతో కలిసి మెగా 9 న్యూస్ కోసం యాదగిరి గౌడ్, మెదక్. ఆపరేషన్
పహల్గామ్లో అమాయకులైన 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రమూకలకు భారత్ ఆపరేషన్ సింధూర్తో బుద్ధి చెప్పింది. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న దాయాది పాక్పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేశారు. దీంతో భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాదులపై విరుచుకుపడింది. పీఓకేతో పాటు పాక్లోని ఉగ్ర స్థావరాలపై భీకర దాడులు చేపట్టింది. కీలకమైన 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. దీనిపై భారతీయులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై దేశ ప్రజల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. అదేవిధంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులంతా భారత సైనికుల ధైర్య సాహసాలను అభినందిస్తూ ఆపరేషన్ సింధూర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, తారక్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లాంటి ప్రముఖులంతా సైనికులకి మద్దతు తెలుపుతూ పోస్టు చేశారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఆపరేషన్ సింధూర్పై ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన పాక్ ఉగ్రవాదులపై సెటైరికల్గా కామెంట్స్ చేశాడు. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు ఒక మహిళ భర్తని చంపి వెళ్ళి మోదీకి చెప్పు అని అన్నారు. ఇప్పుడు ఆ మహిళ నిజంగానే మోదీకి చెప్పింది అంటూ ఆర్జీవీ సెటైరికల్గా ట్వీట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఓపెనింగ్కు రెడీ అయింది. నేటి నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నగరంలోని బుద్ధ భవన్ పక్కనే నిర్మితమైన ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పోలీస్ స్టేషన్ ప్రత్యేకంగా హైడ్రా సంస్థకు మద్దతుగా నిర్మించబడింది. ఇది G+2 అంతస్తుతో ఏర్పాటైంది. హైడ్రా పోలీస్ స్టేషన్కు ఏసీపీ తిరుమల్ SHOగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ స్టేషన్లో 6 మంది ఇన్స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు. పూర్తి స్థాయి బలగాలతో ఈ స్టేషన్ కార్యాచరణ ప్రారంభించనుంది. ఈ పోలీస్ స్టేషన్ ప్రత్యేకంగా చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు వంటి వాటిపై జరిగిన ఆక్రమణల కేసులపై దృష్టి పెట్టనుంది. ఇప్పటికే ఇతర పోలీస్ స్టేషన్లో నమోదైన పలు భూ కబ్జా కేసులను నూతనంగా ఏర్పాటైన హైడ్రా పోలీస్ స్టేషన్కు బదిలీ చేసే అవకాశం ఉంది. దీనివల్ల సంబంధిత వ్యవహారాలపై మరింత వేగంగా స్పందించేందుకు నిర్భయంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ములుగు జిల్లా వాజేడు, పేరూరు అడవుల్లో మావోల దుశ్చర్యకు 3 పోలీసులు మృతి చెందారు. రొటీన్ కూంబింగ్ చేస్తున్న పోలీసులపైకి మావోయిస్టులు ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేశారు. ఒక్కసారిగా పోలీసులపై కాల్పులు జరిపి ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో 3 స్పెషల్ పార్టీ పోలీసులు మృతి చెందగా 3కి గాయాలయ్యాయి. గాయపడ్డ పోలీసులను దగ్గరలోని హాస్పిటల్కి తరలించారు. కృష్ణా బేసిన్లోని ఆయకట్టు పరిధిలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నాగార్జున సాగర్ ఎడమ కాలువకు పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతో కాలువ మరమ్మతులకు నోచుకోలేదు. తద్వారా 35 చోట్ల కుంగిపోయి తెగేందుకు సిద్ధంగా ఉంది. వేసవిలో కెనాల్ కట్టలను బలోపేతం చేయాల్సిన ఎన్ఎస్పీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారని, ఎవరూ పట్టించుకోవడం లేదంటున్న టీడీపీ రాష్ట్ర నాయకులు జడరాములు రైతులతో మా నల్గొండ ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు రైతులకు సంబంధించిన ఎన్నో సమస్యలు సవాల్ విసురుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సమీపంలో ఉన్నాము. వేములపల్లి మండల ప్రాంతంలో ఇప్పటికే ఈ కాలువకు సంబంధించి పలు చోట్ల ఈ కాలువకు సంబంధించినటువంటి లైనింగ్లన్నీ కూడా దెబ్బతినడమే కాకుండా ఎప్పుడు ఈ కాలువ తెగుతుందనే ప్రమాద దశలో కూడా రైతులంతా కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ రాష్ట్ర నాయకులు, వేములపల్లి PSCS చైర్మన్ జడరాములతో పాటు మరి కొంతమంది రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా అసలు ఇప్పుడు ఈ కాలువలకు సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు ఈ దుస్థితి వచ్చింది, కాలువలకు రిపేర్ కూడా చేసేందుకు ఎందుకు ప్రభుత్వం చొరవ తీసుకునే పరిస్థితి ఉంది? ఇప్పటి వరకు గత 15 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలోని లైనింగ్ పూర్తి చేయకపోవడంతో ఈ లైనింగ్ అంతా దెబ్బతిని ఇప్పటికీ గత 2 సంవత్సరాలుగా రైతులు పండించే పంట కోత దశకు వచ్చినప్పుడు కూడా గతంలో లక్షల ఎకరాలు పంట నష్టపోయిన నెడవనూరు దగ్గర ఒకసారి కాలువ పోయినప్పుడు, అదేవిధంగా మరి ముకుందాపురం అక్కడ మునగాల దగ్గర కూడా కాలువ తెగినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయినాం.
అదేవిధంగా ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పుడు ఆఖరికి రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడం బాధాకరం. నీటిపారుదల శాఖ మంత్రి మన జిల్లావాడు కావడంతో తన నియోజకవర్గ పరిధిలోనే మరి 2 నియోజకవర్గాల పరిధిలోనే సాగర్ ఎడమ కాలువ కూడా ఉంది కాబట్టి మంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ కాలువ లైనింగ్ పనులు, అదేవిధంగా మేజర్ కాలువలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి, చివరి ఆయకట్టుకు నీరు పోవట్లేదు, మరి దానిపైన కూడా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎప్పుడు అయితే మళ్ళీ వానలు పడి మళ్ళీ ఇబ్బందులు పడే కాలువ నీళ్ళు వచ్చే వరకు ఇప్పటికీ సాగర్ కాలువ మరి వచ్చినప్పుడే లైనింగ్ పనులు మొదలు పెట్టినా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలోని లిఫ్ట్లను కూడా ప్రభుత్వం మరి తమ ఆధీనంలోకి తీసుకోవాలి. రైతాంగానికి పెనుభారం పడుతుంది. కనీసం లిఫ్ట్ ఆపరేటర్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రైతులు ఉన్నారు కాబట్టి మరి దీన్ని అన్నింటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మరి ఈ రైతులకు సంబంధించినటువంటి లిఫ్ట్లన్నింటిని కూడా ప్రభుత్వమే స్వీకరించాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది కూడా లేకపోవడం బాధాకరం. రైతులే మరి ఈరోజు లిఫ్టులను ఆపరేట్ చేసుకుంటూ భారాన్ని మోస్తున్నారు. కాబట్టి దీనిపైన ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి లిఫ్టులను ప్రభుత్వపరం చేసుకోవాలి. అదేవిధంగా మేజర్ కాలువలు, మైనర్ కాలువలన్నింటినీ కూడా రైట్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి 9 టీవీ, మెగా 9 టీవీ.